అర్ధరాత్రి పురిటి నొప్పులతో ప్రభుత్వ హాస్పిటల్కి వెళ్తే హాస్పిటల్కి తాళం వేసి ఉండటంతో గర్భిణీ స్త్రీ వరండాలోనే ప్రసవించిన సంఘటన మెదక్ జిల్లాలో చోటు చేసుకుంది. వెల్దుర్తి మండల కేంద్రానికి చెందినటువంటి తాటి సృజన అనే గర్భిణీ స్త్రీ ఆదివారం అర్ధరాత్రి పురిటి నొప్పులతో వెల్దుర్తి ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వెళ్లగా హాస్పిటల్కి తాళం వేసి ఉంది. రాత్రి డ్యూటీలో ఉన్న జయంతి అనే స్టాఫ్ నర్సు తన స్నేహితురాలు ఇంట్లో నిద్రిస్తున్న విషయం తెలుసుకుని అక్కడికి వెళ్లిన కుటుంబ సభ్యులు ఆమెను తీసుకుని వచ్చి చూపించగా అప్పటికే సృజన ఆడపిల్లకు జన్మనిచ్చింది. సాధారణ ప్రసవం కావడంతో కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు. అయితే డ్యూటీలో ఉండవలసిన సిబ్బంది లేకపోవడంతో ఏదైనా ప్రమాదం జరిగి ఉంటే తమ పరిస్థితి ఏంటని వారు ఆందోళన చేపట్టారు. ఉన్నతాధికారుల ఫిర్యాదు మేరకు వారిపై చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు. రాత్రి 12 గంటలకు మా భార్యకు పెయిన్స్ వస్తే హాస్పిటల్ తీసుకొచ్చినాము. హాస్పిటల్ తీసుకొస్తే హాస్పిటల్ ఇలాంటి ఈ హాస్పిటల్ సంబంధించిన సిబ్బంది ఎవరు లేరు. దాన్ని తాళం వేసిర్రు. అక్కడ వరకు ఫోన్ చేసినాము. ఫోన్ చేస్తే ఆమె ఏం చెప్పిందంటే లోపల వాళ్ళు సిస్టర్స్ తాళం వేసుకొని లోపల వండుకుంటారు తిరుమని చెప్తే నేను అక్కడికి వెళ్ళినా ఇక్కడికి వెళ్ళినా ఇక్కడ 3 చుట్టూరుగా తిరుగుకుంటా పిలిచిన అయినా కానీ ఎవరు వలకలేరు. తిరుగుకుంటా డోర్ కొడితే పక్కలు లేచిర్రు. పక్కలు లేస్తే వాళ్ళు తీసేసి 8 రోజులే 8 రోజులకి వాళ్ళు వస్తలేరమ్మా అని చెప్పింది. చెప్తే నర్సమ్మలు ఇల్లు ఎక్కడ మరి అని నేను అడిగితే ఆయన పేరేమో నాకు తెలియదు కానీ ఆయన దొరికిపోయింది. నేను రానమ్మా రానంటే రానన్న కాలు మొక్తా నీకు ఏ పరిస్థితి వచ్చినా కానీ నీకు ఏమన్నా దాంట్లో బిండు కన్నా కానీ నేను కట్టుకుంటా కానీ నువ్వైతే రామ్మ కాలు మొక్తా నీ కాలు మక్కి నా పిల్లగాడు ఒకది ఇక్కడ నా పిల్ల ఒకది ఇక్కడ మాగమైన మేము చెట్టు కానీ బిడ్డలమైన రాత్రి 2 గంటలకు నర్సమ్మ వచ్చింది. నర్సమ్మ వచ్చి ఆల్రెడీ మా భార్యను తీసుకొచ్చి ఈడేసినాం ఈ గేట్ కాడ. దీనికి ఆల్రెడీ ఈ డోర్కు తాళం వేసిర్రు. ఈ గేట్ కాడ ఈడ బండేసినాం. ఈడ బండేసిన తర్వాత అప్పుడు నర్సమ్మ వచ్చింది. నర్సమ్మ వస్తే ఆ మేడం వచ్చి తాళం తీసి ఇక్కడ తీసుకొని పోయి లోపల